టైం గుర్తుందిగా? ఉంది సార్. సరిగ్గా 10:59. ఏంట్రా ఇది కోర్టు అనుకున్నావా, సింహాలు అనుకున్నావా? కాలుతో గోపుతున్నావు. ఏంటయ్యా ఊరుకునేది? కాలుతో గోపుతుంటే చెప్తావా? మనకి ఇక్కడ పెద్ద టైం ఏమి వేస్ట్ అవదండి. మనం కాల్చడానికి అన్నయ్య గారి బాడీ మొత్తం దొరకలేదు కదా, చిన్న పీసే కదా, తొందరగా అయిపోతాయి. ఎక్కడ్రా చిన్న కేశవరెడ్డి? ఏమిటమ్మా మైలుతో గుడికొచ్చావు? వాడు చేస్తే నాకు మైలేంటన్నయ్యా? ఆ ఇంటి కోడలిగా నన్ను పంపించినా నేను మాత్రం నీ ఇంటి ఆడపడుచుగానే ఉన్నాను. వాణ్ణి చంపినందుకు దేవుడికి దండం పెట్టుకుందామని వచ్చాను. నా అన్న గురించి నీకు తెలీదు. వద్దు వద్దు, వెళ్ళిపో. నీ అన్న గురించి నాకు తెలీదు, కానీ నా గురించి నీకు తెలుసు కదా.
కూడా నిన్ను చంపాలనిపించట్లేదురా. పోరా పో. వాణ్ణి చంపయ్యన్నయ్యా, నరికేయన్నయ్య వాణ్ణి. తప్పమ్మా. తప్పేంటన్నయ్యా? నా అన్ననే చంపుతావురా నువ్వు? ఆడపిల్లని అత్తింటికి పంపేటప్పుడు పసుపు కుంకాలతో పంపుతారన్నా, కానీ మీరు నాకు పసుపునిచ్చి పంపారు. వాడు పశువని తెలిసినా పుట్టింటి గౌరవం కోసం ఇంతకాలం కాపురం చేశా. ఆ పశువు నా అన్న మీద తిరగబడితే చూస్తూ ఊరుకునే చెల్లిని మాత్రం కాను. ఎక్కడ చెన్నకేశవరెడ్డి? మా అన్న నీకు దొరకాలనుకుంటే దొరుకుతాడు గాని నువ్వు పట్టుకోవాలనుకుంటే దొరకడు. అయినా మా అన్న ఏం తప్పు చేశాడని భూమికి భారం ఈ ఎదవలు. వాళ్ళని చంపడం తప్పేం కాదు. ఈ సీమలో ఎవరైనా ఇద్దరికే దండం పెడతారు. ఒకటి ఆ దేవుడికి, రెండు మా అన్నయ్యకి. ముందు మా అన్నయ్య గురించి తెలుసుకో. నమస్కారం బాబు. మీ చెల్లెలు ఇలాగే 100 పుట్టినరోజులు జరుపుకోవాలి. ముందు చిన్నానికి పెట్టమ్మా. చల్లగా ఉండమ్మా. ఈ పొలం కూడా మనం కొనేయాలన్నా మన పొలంలోకి వెళ్ళాలంటే ఎప్పుడు ఈ వెంకటరెడ్డి పొలం గుండా వెళ్లాల్సి వస్తుంది. వాడికి మనకున్న గొడవకి వాడు మనకెక్కడ అమ్ముతాడు సత్యరెడ్డి?